నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినియోగదారుల హక్కులు మరియు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి పేర్కొన్న జిల్లా కన్స్యూమర్ కమిషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ సలీం. గ్రామీణ మహిళలను సైతం వ్యాపారస్తులుగా మార్చడమే లక్ష్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సీలిడ్స్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది పేర్కొన్న మెప్మా సీఎం ఎంఓ గోపి. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం. పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి వస్తే కఠిన చర్యలు. ఆటో జీపు డ్రైవర్లు భక్తులను మిస్గైడ్ చేసినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష విధించాలి. బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలకు దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలి. హింసను ప్రేరేపిస్తున్న తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూ సంఘాల డిమాండ్. వార్తల్లోని వివరాలు. వినియోగదారుల హక్కులు మరియు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కన్స్యూమర్ కమిషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ సలీం పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు పట్టణంలోని కన్నన్ కళాశాల ఆవరణలో జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 2025 సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శంకర్, ఎస్ఎస్పీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సలీం మాట్లాడుతూ మోసపూరిత ప్రకటన పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, వినియోగదారుల సంక్షేమం కోసం వారికి అవగాహన కల్పించడం కోసం, వారి హక్కులను గుర్తు చేయడం కోసం ప్రతి ఏటా డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. కొంటే మనము వినియోగదారుడు అవుతాం. వినియోగదారుడు అవుతానే మనకు కొన్ని రైట్స్ వస్తాయి. అయితే ఆ రైట్స్ ను మనం తెలుసుకుని తద్వారా ఆ రైట్స్ ను పొందడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. పేరెంట్స్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, మీరు తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రతిరోజు మనం అందరం ప్రతిరోజు వినియోగదారులు అంటే ఏ వస్తువునో సేవనో ప్రతిరోజు కొనుక్కుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వస్తువులన్నా కొంటాం, సేవలన్నా కొంటాం. కొన్న తర్వాత బిల్లు తీసుకోవడం మర్చిపోకూడదు. అలా బిల్లు తీసుకుంటే మనకు రైట్ వస్తుంది. తద్వారా మనము మనకి ఇచ్చినటువంటి హామీ అంటే ఆ బిల్లులో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్యూరిటీ కావచ్చు, వినియోగదారుల రక్షణ చట్టం కింద తీసుకురావడం జరిగింది. అది 2020 జూలై నుంచి వాటికి మనకు న్యాయం లభించేది కాదు. మనం సత్వర న్యాయం తీసుకునేదానికి అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ వీటిలో మనకి ఎక్కువగా డిజిటల్ ద్వారా, మనం ఈ కామర్స్ ద్వారా, డిజిటల్ ద్వారా చేసుకునేటటువంటి న్యాయం చేసుకునేదానికి ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే కేసులు మనం వేస్తున్నప్పటికీ వాటిల్లోనే ఆన్లైన్ ద్వారానే మనం మళ్ళా ఆ కేసులను కొనసాగించడం, ఆన్లైన్ ద్వారానే మళ్ళా మనం వాటికి రిప్లైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వినియోగదారుడు తన ఇంటి వద్ద నుంచే తన న్యాయాన్ని పొందగలుగుతాడు. రాష్ట్ర స్థాయి కమిషన్ లో చేసుకోవచ్చు, 2 కోట్ల పైన జాతీయ స్థాయి కమిషన్ లో చేసుకోవచ్చు. ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవంలో కాంపిటీషన్స్ నిర్వహించడం ఇవన్నీ చేస్తుంది. ఇందులో భాగంగా మనకు ఈ రోజు కూడా చిత్తూరు జిల్లాలో ఈ వీటి మనం నిర్వహించడం జరిగింది. వాటిలో వచ్చినటువంటి ప్రైజ్ విన్నర్స్ అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సత్కరించడం జరుగుతుంది. కన్స్యూమర్ ఎటువంటి సందర్భంలో కేసులు వేసుకోవచ్చు. కన్స్యూమర్ కమిషన్ లో చాలా మంది వర్గం చెప్పారు. కన్స్యూమర్ ఫోరం, కన్స్యూమర్ కోర్ట్ అని 2019 తర్వాత దీని పేరు మార్చబడింది. కన్స్యూమర్ కమిషన్, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్. దీన్ని ఏ విధంగా వేసుకోవాలి? మనం కన్స్యూమర్ కమిషన్ లో చాలా మంది తెలియదు. వాటి కోసమే కన్స్యూమర్ కమిషన్ లో హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ లో ఈవెన్ నిరక్షరస్తులు కూడా వెళ్ళి అక్కడ తమకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుదా అంటే వాళ్ళు సలహాలు, సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ అనే డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, స్టేట్ కమిషన్ స్టేట్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ కమిషన్ నేషనల్ అంటే ఢిల్లీలో ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ పెక్యూనియరీ జ్యూరిడిక్షన్ ఎంతవరకు మనం చేసుకోవచ్చు అంటే 50 lakhs. స్టేట్ కమిషన్ 2 crores up to 2 crores. నేషనల్ కమిషన్ అబౌట్ 2 crores. చాలా మంది చెప్పారు. మనం ఈ రైట్స్ ను మనం ఏదైనా ఇన్ఫ్రింజ్మెంట్ అయినప్పుడు మనం తప్పనిసరిగా కన్స్యూమర్ కమిషన్ లో కేసు వేసుకోవచ్చు.
గ్రామీణ మహిళలకు సైతం వ్యాపారస్తులుగా మార్చడమే లక్ష్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సీలెట్స్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మెప్మా సీఎం ఎంఓ గోపి తెలిపారు. గ్రామీణ మహిళలను సైతం వ్యాపారస్తులుగా మార్చడమే లక్ష్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సీలెట్స్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఇందులో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో నగర కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మెప్మా సీఎం ఎంఓ గోపి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల సీఈఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సీలీడ్స్ అని చెప్పి ఫ్రంటియర్ మార్కెట్ ఇది మోడల్ గా కుప్పంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని మొత్తం కూడా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మొత్తం కూడా జిల్లాలో కూడా మళ్ళీ ఇక్కడ నగరపాలక సంస్థ చిత్తూరు నందు స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశించడమైనది. ఇక్కడ మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైతే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలని అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రంటియర్ మార్కెట్ పైన వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి లోన్ ఇప్పించి, దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో దగ్గర ఒక 650 వస్తువులన్నీ కూడా దీనికి ఒక యాప్ ఉంటుంది. యాప్ ద్వారా వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫ్రీగా డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో పాటు దీనికి ఓన్లీ ఈ యొక్క ఇంటికి పనికొచ్చేటివే కాకుండా టీవీ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఏవి కావాలైనా కూడా దీంట్లో తక్కువ రేటుకి, అంటే మన యొక్క హోల్సేల్ రేటు కన్నా తక్కువ రేటుకి పైగా ఫ్రీగా డోర్ డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే దుకాణం నడుపుకునే వాళ్ళకి మార్కెట్కి వెళ్ళో లేకపోతే ఏ షాప్ దగ్గరికి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ కూడా టైం ఒకటి సేవ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒకటి తగ్గుతుంది. సో ఇన్ని రకాల ఆదాయం ఉంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మన నగరపాలక సంస్థలో ఈ రోజు ఈ యొక్క వ్యాపారస్తులకి మరి ఆర్పీలకి అందరికీ కూడా దీనిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చిత్తూరు నగర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఆదికేశవులు నాయుడు సత్యప్రభ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎవరూ మరవలేదని, అయితే వారి తనయుడు ఉదకే శ్రీనివాస్ కూతురు కల్పజాను సిపి అధికారులు అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకమని బలిజ సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు బలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, చిత్తూరు నగర ప్రజలతో పాటు అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపిన వ్యక్తులు దివంగత ఆదికేశవులు నాయుడు మరియు సత్యప్రభ అని, అలాంటి కుటుంబంలో వచ్చిన వ్యక్తులు ప్రజలకు అండగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని, అయితే తప్పుడు కేసుల్లో వారిని ఏడిపించి అధికారులు అరెస్టు చేయడం బాధాకరమన్నారు. వారికి అండగా ఎల్లప్పుడూ బలిజ సంక్షేమ సంఘం తోడుగా ఉంటుందని, ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కుల పెద్ద డికే ఆదికేశవ నాయుడు గారు ఈ యొక్క జిల్లాలోనే కాదు, ఈ యొక్క స్టేట్ కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా గొప్ప పేరు సంపాదించుకునే మహా వ్యక్తి, మహానుభావుడు, భారతదేశంలో అతి ముఖ్యమైన వ్యక్తి. తిరుమల దేవస్థానానికి 2 తూర్లు బోర్డు ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈ శ్రీనివాస్ గారికి కూతురికి అన్యాయం జరిగింది. ఎవరో చెప్పినటువంటి మాటలు విని వాళ్ళ పైన అభూతకాల కల్పన చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడము అన్యాయము, అక్రమము. ఈ విషయంలో మా బలిజ కుటుంబం మొత్తం వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటుంది, మా మద్దతు ఎప్పుడు వాళ్ళకి పెరుగుతుందని చెప్పేసి ఈ మా బలిజ సంఘం తరఫున మేము వాళ్ళకి మద్దతు పొందుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా బలిజ జాతి ముద్దుబిడ్డ ఆనిముత్యమైన స్వర్గీయ ఆదికేశవ నాయుడు గారు ప్రముఖ పారిశ్రామికవేత్తగా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా, టీటీడీ చైర్మన్ గా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా వాళ్ళ సతీమణి సత్యప్రభ గారు జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా చిత్తూరు శాసనంలో పనిచేశారు. ఆ పుణ్య దంపతులకు జన్మించిన డికే శ్రీనివాస్ గారు కావచ్చు, అదేవిధంగా కల్పజ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక హేమ చర్యగా మా బలిజ సంఘం వాళ్ళు అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఆ పుణ్య దంపతులు మాకందరికీ కూడా ఆధ్యాత్మికంగాను, పారిశ్రామికంగాను, అదేవిధంగా రాజకీయంగాను స్ఫూర్తిదాయకంగా ఉంటూ మాకు మార్గ నిర్దేశకులుగా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళ సంతానం అట్లా పని చేసి ఉంటారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. వాళ్ళు తొందరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.
రోడ్డు భద్రతా నియమాలపై చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ రూడి ఆదేశాల మేరకు జిల్లా అంతటా హెల్మెట్ ధారణ మరియు ఇతర భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలోని దర్గా కూడలిలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్య మరియు 2 టౌన్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించి హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలగాయాల వల్ల ప్రాణనష్టం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు. హెల్మెట్ ధరించడం కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా కుటుంబ భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా మారితే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ రమేష్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మీరు పోతే మీ కుటుంబమే నష్టపోయేది, మీరు పోతే మీ పిల్లలే ఏడ్చేది, ఇంకెవరో పక్కింటోళ్ళు ఏడవరు. ఇంటికి పెద్ద దిక్కు ఎవరైతే బండి మీద పోతున్నాడో కాలు చేరిపోయినా ఇప్పుడు చూస్తాడు, నీ పిల్లలే నిన్ను చూడరు. పడింది అంటారాడ, ఒకరోజు చూస్తాడు, ఒక నెల చూస్తాడు. సంవత్సరానికి నువ్వు బాత్రూమ్ వంటి ఆడేపోయినాకో మీరు దరిద్రప్పుడు సావలేదని అదే మనుషులు కోరుకుంటారు. మీరెంటున్నాయి. చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలని చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు నాగరాజులు మాట్లాడుతూ 22వ తేదీ కావస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పండగ పూట కార్మికులు ఏమి తినాలని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కమిషనర్, హెల్త్ ఆఫీసర్ జోక్యం చేసుకుని క్రిస్మస్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక నాయకులు నిరసన తెలియజేస్తున్న చోటుకు కమిషనర్ నరసింహప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్ చేరుకుని పండుగలోపు జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకొని విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జయశంకర్, సుగుణ, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, రమణి, సుకన్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం సిద్ధారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి తన తండ్రి అయిన నరసింహారెడ్డి ద్వారా సంక్రమించిన భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్నారని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయులతో విన్నవించుకున్నారు. నా పేరు పద్మనాభరెడ్డి, మాది యాదమరి మండలం సిద్ధారెడ్డిపల్లి పంచాయతీ దమ్మాదరు గ్రామానికి సంబంధించిన వ్యక్తిని. మా నాన్న డి నరసింహారెడ్డి రామిరెడ్డి పైన కొంత భూమి కలదు. ఆ భూమి లో 547 LPM నెంబరు, సర్వే నెంబర్ 49/1 నందు మాకు 26 సెంట్లు భూమి కలదు. ఆ భూమి గురించి ముగ్గురు వ్యక్తులు, అంటే రిటైర్డ్ ఆర్మీ గురునాథ్ రెడ్డి మరియు రిటైర్డ్ టీచర్ అమరావతి మరియు ఒక రాజకీయ నాయకుల వ్యక్తులు కలిగినటువంటి కళావతి అమ్మ, వాళ్ళు మా పైన అరాచకాలు చేసి ఆక్రమించుటకు ప్రయత్నించినప్పుడు మేము వాళ్ళతో సమస్యలు పడలేక మేము పోయేసి కోర్టును ఆశ్రయించాము. కోర్టు నందు, సివిల్ కోర్టు నందు 698/2024 అనే కేసు నమోదు కూడా చేసి ఉన్నాము. 1 సంవత్సరముగా కేసు నడుస్తూ ఉంది. అది MRO, VRO, సర్వేర్లకు కూడా తెలియజేయడం జరిగింది. దీనిపైన ఆల్రెడీ PGRS నందు అర్జీ ఇచ్చినప్పుడు MRO గారు, సర్వేర్ గారు వాళ్ళు కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మా నరసింహారెడ్డి పైనే ఉంది భూమి అనేసి. ఇప్పుడు ప్రస్తుతము MRO గారు మా పైన ఏ దుష్పద్ధతి పైన తెలీదు మాకు, కానీ కళావతమ్మ, గురునాథ్ రెడ్డి మరియు అమరమ్మ దగ్గర ఏమి ఆశించో రాజకీయ ప్రోద్బలముతో మాకు వాళ్ళకు ఎంజాయ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చున్నారు. అది అడిగినందున నా పైన దుష్ప్రభావాలను ఫలితంగా మమ్మల్ని వేధిస్తూ, అదేవిధంగా మేము ఇస్తాము, మీరు ఎవరికైనా చెప్పుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఇచ్చే అధికారం ఉంది అనేసి మా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ఇంక మీద ఎప్పుడు పాల్గొనకుండా సార్ పైన, తహసీల్దార్ గారి పైన
ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి కలెక్టర్ కూడా విన్నవించుకున్నాము. అయినా మాకు న్యాయం జరగలేదు. కలెక్టర్ ఆఫీసులో కూడా మాకు న్యాయం జరగలేదు. శుక్రవారం నాడు మేము అర్జీ పెట్టుకుంటే కానీ నిన్న మాకు ఫిర్యాదుకు రమ్మని చెప్పారు. కానీ పోయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తక్షణమే దీనిపైన స్పందించి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. టీడీపీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు వాళ్ళతో కలిసి మా పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి మాకు తక్షణమే న్యాయం జరిపించాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. క్రిస్మస్ సందర్భంగా సోదరీమణులు పండుగను అత్యంత శుభప్రదంగా జరుపుకోవాలని చిత్తూరు పార్లమెంటరీ క్రిస్టియన్ మైనారిటీ సంఘం అధ్యక్షులు మేషక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ క్రిస్మస్ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మన చిత్తూరు గౌరవనీయులైన మన అభివృద్ధి ధ్యేయం ప్రజలే సేవా కార్యక్రమం తీసుకుని పోతున్నట్టు గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన చిత్తూరు జిల్లా యావత్తు 7 నియోజకవర్గాల ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ సోదరులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జిల్లా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు పలమనేరులో కాసం ఫ్యాషన్స్ తమ 24వ బ్రాంచ్ ని ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఓపెనింగ్ సందర్భంగా దుస్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సర్వదా వరాంకుశోపాశమభేద ముద్రాంకరైర్వందీం కమలాసమస్తాం బాలార్కోటి ప్రతిభాంతరేత్రాం భజే హంబాం జగదీశ్వరీందాం సురంగళమాంగళ్యం. బుధవారం చంద్రగిరి పట్టణంలోని రాములవారి గూడవీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా ప్రారంభించారు. కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ గగన్ కుమార్ యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి కళాశాలను అధికారికంగా ప్రారంభించారు. ఫిజియోథెరపీ రంగంలో ఆధునిక మార్పులకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో కళాశాల ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అభినందించారు. కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం భవిష్యత్తు లక్ష్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు యాజమాన్యంతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. స్వర్గీయ రామచంద్రారెడ్డి కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. కైలాసధామం ఏర్పాటు కోసం 2 ఎకరాలు 10 సెంట్ల విలువైన స్థలాన్ని ఉచితంగా స్వర్గీయ రామచంద్రారెడ్డి అందించినట్లు తెలిపారు. ఆ మహనీయుని ఆదేశాలకు అనుగుణంగా కుటుంబం ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ కళాశాల స్థాపన పట్టణానికి గర్వకారణమన్నారు. ప్రజాసేవ పట్ల రామచంద్రారెడ్డి కుటుంబానికి ఉన్న నిబద్ధత ఆదర్శనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. చంద్రగిరి మరియు పరిసర ప్రాంత యువతకు వైద్య విద్యలో మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత సేవలు అందించబడుతుందని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండానే స్థానికంగా ఫిజియోథెరపీ విద్య పొందే అవకాశం ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విచ్చేసినందుకు మేనేజింగ్ డైరెక్టర్ గగన్ కుమార్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రం, తీర్థ ప్రసాదాలతో సత్కరించారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని
రానున్న టోర్నమెంట్లలో విజయాలు సాధించాలని ఆశిస్తున్నారని సింధు తెలిపారు. ఇవాళ తిరుమలకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తప్పకుండా బాగా ఆడి మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇయర్ అయిపోతుందండి. సో నెక్స్ట్ మలేషియా జాన్ నుంచి మలేషియా, ఇండియా, ఇండోనేషియా టోర్నమెంట్స్ ఉన్నాయి. అందులో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అకాడమీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది వైజాగ్లో. సో దానిలో కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మంచిగా అకాడమీ రావాలని నేను దర్శనానికి కూడా రావడం జరిగింది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైందని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతానికి భిన్నంగా మొదటి 3 రోజులు ఈడిప్ టోకెన్ సిస్టమ్ అమలు చేశారని, ఈడిప్ కలిగిన భక్తులు కేటాయించిన సమయానికి క్యూ లైన్ కు చేరుకోవాలన్నారు. 90% సమయాన్ని సామాన్య భక్తులకే స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు చివరి 3 రోజుల్లో రోజుకు 5,000 ఈడిప్ టికెట్లు జారీ చేయనున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 3,000 మంది పోలీసు సిబ్బందితో పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రోన్తో నిఘా, తిరుమలలో ఏఐ కంట్రోల్ రూమ్తో అనునిత్యం మానిటరింగ్ టీటీడీ అధికారులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నకిలీ టోకెన్స్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామని, పట్టుబడితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఫుడ్ అడల్టరేషన్ కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈడిప్ విధానంలో టికెట్లు పొందిన భక్తులకు రోజుకు 60,000 మందికి శ్రీవారి దర్శన భాగ్యం అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఏదన్నా వదంతులు వస్తే మీడియా మిత్రులు మీ అందరికీ కూడా చెప్తున్నాము, దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్నే రాయండి. మనకి సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ప్రజలు కూడా ఎటువంటి వదంతుల్ని నమ్మవద్దు. టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా 24/7 ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది. కేవలం వాటిని మాత్రమే మీరు అనుసరించాల్సిందిగా కోరుతున్నాను. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కానీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దని కూడా కోరుకుంటున్నాను. చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, పూర్తిగా సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులు కానీ మేము కానీ నిరంతరం గత 2-3 నెలల నుంచి సమీక్షించుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ సబ్ కమిటీని ఇక్కడ పంపించి ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించింది. పూర్తిగా సన్నద్ధమై ఉన్నాము. మీడియా మిత్రులు కూడా జిల్లా యంత్రాంగానికి, టీటీడీకి పూర్తిగా కోఆర్డినేట్ చేస్తారని నమ్ముతూ ప్రజలందరికీ కూడా మరొకసారి మంచి ఏర్పాట్లన్నీ చేసాం. వాటన్నిటిని కూడా పూర్తిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా వ్యాలిడ్ సజెషన్. క్విక్లీ మేమిద్దరం కూడా ఒకసారి హోటలియర్స్ అందరితో కూడా మాట్లాడతాము. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తాము. ప్రైసెస్ ఎగ్జార్బిటెంట్గా పెట్టకుండా, అంటే మామూలు దానికంటే కూడా ఒక 5-10% పెడితే దట్ ఈస్ ఫైన్, బికాజ్ ఇట్ ఈస్ సీజన్ కాబట్టి, మనకి న్యూ ఇయర్ సంక్రాంతి సీజన్ కాబట్టి జనరలీ ఎక్కువ ఉంటుంది. బట్ మరీ ఓవర్గా పెట్టకుండా, అదేవిధంగా ఫుడ్ ఎక్కడ కూడా అడల్టరేషన్ కాకుండా కూడా డెఫినెట్లీ విల్ టేక్ ప్రికాషనరీ మెజర్స్. థ్యాంక్ యూ. తప్పకుండా మీడియా మిత్రులు, తర్వాత ప్రజలు అందరూ కూడా వీరిని పూర్తిగా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కొత్త సిస్టమ్ని ఇప్పుడు తిరుమల దర్శనం కోసం, వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త సిస్టమ్ని ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి కింది తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం నుండి కూడా అప్లై చేసుకున్నారు. వారిలో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుండి 20 మంది సెలెక్ట్ చేస్తే 2 వ్యక్తులకు టోకన్స్ రావడం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆల్రెడీ రోజుకి 60,000 మంది టోకన్స్ ఇచ్చారు. కాబట్టి మొదటి 3 రోజులు వారు ఖచ్చితంగా, మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే టోకన్స్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు, వారు కేటాయించిన స్లాట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు
ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితే కింద తిరుమల కానీ తిరుపతిలో కానీ లాస్ట్ మనం బ్రహ్మోత్సవాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా సెపరేట్ ట్రాఫిక్ పార్కింగ్ స్లాట్స్ కానీ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండు, రైల్వే స్టేషన్ మరియు అలిపిరి దగ్గర అటు హెల్ప్ డెస్క్లు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా మెడికల్ టీమ్స్, అన్ని క్రైమ్ టీమ్స్ అన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు, తర్వాత ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకు మీరందరూ సహకరించాలి. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నేడు తిరుపతి సహా తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల హిందూ సంఘాలు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల నూతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించడంలో విఫలమైందని మండిపడుతూ నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సంఘాల నాయకులు బత్తిన మధుబాబు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాల విధ్వంసం, మారణకాండను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. హిందువుల ప్రాణాలకు రక్షణ లేని స్థితిలో బంగ్లాదేశ్ ఉందని, అక్కడ జరుగుతున్న అకృత్యాలు నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వెంకట్రాయల్, హిమవంత్, కృష్ణ, మునిరామ్ రెడ్డి, సాయి, విశ్వ, హరిరాయల్, యోగేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. మొన్న 19వ తారీఖు బంగ్లాదేశ్లో దీప్ చరణ్ దాస్ అనే పిల్లోడిని దైవ దూషణ చేశాడనే నెపం పెట్టి కొన్ని వందల మంది పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అప్పచెప్పి ఆ పిల్లోడిని కొన్ని వందల మంది కలిసి ఇతన్ని నడి రోడ్లో కొట్టుకుంటూ దారుణంగా హింసిస్తూ, ఒక హిందువుని దారుణంగా హింసిస్తూ చెట్టుకు ఉరేసి కాల్చి చంపడం అనేది, మళ్ళీ దాన్ని వీడియోలు తీసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు వాళ్ళు చేసిన పనిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు బాధపడుతున్నాడు. ప్రతి హిందూ కడుపులో చాలా వేదన ఉంది. ఈరోజు హిందూ అంటే చంపేస్తారా? హిందూ అంటే చంపేస్తారా? అతనే హిందూ ధర్మం కోసం పోరాడలేదు, హిందూ ధర్మం కోసం ఫైటింగ్ చేయలేదు. కేవలం హిందూ అంటే చంపేశారు. సుమారు 1 కోటి మంది జనాలు హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో మగ్గిపోతున్నారు, బానిసల్లాగా మగ్గిపోతున్నారు. ఈ ప్రపంచంలో హిందువులకి బతికే అవకాశం కూడా లేదా. హిందూగా పుట్టినందుకు అత్యంత బాధపడే దేశం ఏదైనా ఉందంటే ఈరోజు బంగ్లాదేశ్. అంటే ఇదే ఇక్కడ ఇండియాలో మనం అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని మతాలకు స్వేచ్ఛనిస్తూ, మా మతాన్ని మేము గౌరవించుకుంటూ, మా మతాన్ని మేము మా ఆచారాలు పాటిస్తూ ఎంత ఓపికగా కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ మేము. కానీ బంగ్లాదేశ్ అనే దేశంలో ఈరోజు జరిగే పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉన్మాదులుగా తయారవుతున్నారు ఉగ్రవాదులు. అందరూ కాదు, ఉగ్రవాదులు ఉన్మాదులుగా తయారవుతున్నారు. వాళ్ళ శిక్షణ ఏమంటే హిందూ జాతి మీద కక్ష సాధింపే, హిందువుల్ని చంపడము, హిందువుల్ని మానభంగాలు చేయడము. అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి. ప్రపంచ శాంతి, ప్రపంచ దేశాలను ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లే. ఈరోజు మేము ఈ ప్రపంచ దేశాలందరికీ అభ్యర్థిస్తున్నాము, కోరుకుంటున్నాము, వేడుకుంటున్నాము, మా హిందువుల్ని కాపాడండి, మా హిందువుల్ని కాపాడండి. మేమేం అడగట్లేదు. మా హిందువులు బతికేదానికి వాళ్ళ బతుకులు బతకనివ్వండి చాలు. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయమే. మాకు ఈ నాయకుల మీద నమ్మకాలు లేవు. ప్రపంచ నాయకుల మీద నాకు నమ్మకాలు పోతున్నాయి. కేవలం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ప్రత్యక్ష దైవం మాకు వెంకటేశ్వర స్వామి, ఆయన ఆశీస్సులతో ఆయనే మమ్మల్ని రక్షించుకోవాలా, దేవుడే మమ్మల్ని రక్షించాలా. మాకు వేరే దారి లేదు. స్వామి వెంకటేశ్వర స్వామి, ఆల్రెడీ నీ ధర్మాన్ని, నీ బాధలు, దీన్ని నువ్వు చేసుకుంటున్నావు. నీ కష్టాలను, నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకుంటున్నావు. దయచేసి మా హిందువులను కూడా కాపాడు స్వామి. సనాతన ధర్మాన్ని నిలబెట్టు స్వామి. అది ఏ రూపంలోనే రా. మోడీ గారి రూపంలో వస్తావా, యోగి ఆదిత్యనాథ్ రూపంలో వస్తావా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తావా, మీరు ఏ రూపంలో రండి. మా హిందువుల్ని కాపాడండి చాలు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినియోగదారుల హక్కులు మరియు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి పేర్కొన్న జిల్లా కన్జ్యూమర్ కమిషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ సలీం. గ్రామీణ మహిళలను సైతం వ్యాపారస్తులుగా మార్చడమే లక్ష్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సీలిడ్స్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది పేర్కొన్న మెప్మా సీఎం ఎంఓ గోపి. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం. పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి వస్తే కఠిన చర్యలు. ఆటో జీపు డ్రైవర్లు భక్తులను మిస్గైడ్ చేసినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష విధించాలి. బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలకు దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలి. హింసను ప్రేరేపిస్తున్న తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూ సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.